అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనుమతులు లేని ఎగ్జిబిషన్ అమ్మకాలను అడ్డుకున్న మదనపల్లి రెడీమేడ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు. జేఈ మెయిన్స్ లో మెరిసిన వెంకటరెడ్డి శ్రీ సిద్ధార్థ విద్యార్థులు. కురవంక పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్. శ్రీ కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం పువ్వుల అలంకారంతో సుందరంగా రూపుదిద్దుకున్న కేదార్నాథ్ ఆలయం. ఇక డీటెయిల్స్ చూస్తే కలకడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 500 హెల్మెట్ల పంపిణీ అవగాహన కల్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కొనబిల్లి ఐపీఎస్. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వాడకంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనబిల్లి ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూ కాంప్లెక్స్ వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు 500 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రాణం ఎంతో విలువైన క్షణికావేశంలో నిర్లక్ష్యంతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చలాన్ల భయంతోనో పోలీసుల కోసమో కాకుండా ఇంట్లో మన కోసం ఎదురు చూసే మన కుటుంబ సభ్యుల కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖ సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీఎం ఆర్ కృష్ణమోహన్, కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ, రాయచోటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కులాయప్ప, కలకడ ఎస్ రామాంజనేయులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు రెడ్డి మరియు కలకడ పోలీస్ సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లె నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావనిని పోర్ట్ సంస్థ డైరెక్టర్ జిల్లా లలితమ్మ సంస్థ సిబ్బందితో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ పావనికి పూల మొక్కను బహుకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఫోర్ట్ సంస్థ తరపున ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను డీఎస్పీకి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఎంతో ఘన చరిత్ర కలిగిన మదనపల్లి డివిజన్ కు మహిళా పోలీసు అధికారినిగా బాధ్యతలు చేపట్టడం పైన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పోర్ట్ సంస్థ బాల కార్మికులు, బాల్య వివాహాలు నిర్మూలన, బాలల నిర్బంధ విద్యా హక్కు కోసం దశాబ్దాలుగా పనిచేస్తోందని వివరించారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే కృషి చేస్తున్నట్లు లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాష్ని, స్వర్ణలత, నిర్మల పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో శ్రీ కేదార్నాథ్ ధామ్ పూలతో అలంకరించారు. ఆలయ తలుపులు తెరిచే శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పాల్గొనున్నారు. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే కేదార్నాథ్ ఆలయం వేసవిలో ఏప్రిల్ 22న తెలుసుకోనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మదనపల్లి పట్టణం కదిరి రోడ్లోని ఆర్ఆర్ గార్డెన్స్ కళ్యాణ మండపంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన సిగ్నేచర్ ఎగ్జిబిషన్ ను మదనపల్లి క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం అడ్డుకున్నారు. అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా క్లాత్ మరియు రెడీమేడ్ దుస్తులు అమ్మకాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు కళ్యాణ మండపం వద్దకు చేరుకొని ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. 2 గంటల పాటు నిరసన కొనసాగిన అనంతరం ఇరు వర్గాలతో చర్చించి ఒక్కరోజు ఎగ్జిబిషన్ నిర్వహించుకునేలా ఒప్పించి 22వ తేదీ ఎగ్జిబిషన్ ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు క్లాత్ మర్చెంట్స్ కు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు తాళగిరి, సెక్రటరీ కాదర్కుట్టి, నిసార్ అహ్మద్, బాబు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన మదనపల్లి ప్రజలు కూడా ఒక విషయం గమనించాలా, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇంకో విషయం కూడా గమనించాలా. ఇక్కడికి వస్తున్న వస్తువులంతా ఖచ్చితంగా డ్యామేజ్ వస్తువులు కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ వస్తువులు కానీ, లేకపోతే అవుట్డేటెడ్ వస్తువులు కానీ తెచ్చి మీకు విక్రయించడం జరుగుతాం. ఒక రెడీమేడ్ వ్యాపారస్తులు, క్లాత్ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ మేము సన్నిహితంగా ఇక్కడికి వచ్చి చేరుకోవడం ఏమనగా మా వ్యాపారాలని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ షాపింగ్ మాల్స్ పెట్టడము, ఈ ఆఫర్లు పెట్టడము, వాళ్ళు ఈ 2 రోజులు షో చేసేసి మా వ్యాపారాలు లాక్కుంటూ మా కడుపాత్రాన్ని తీసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ధర్నా తెలియజేస్తున్నాం. ఏమనగా మేము ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమనగా కళ్యాణ మండపాల వాళ్ళకి, ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్ హాల్ వాళ్ళకి దయచుంచి ఇలాంటివి ఇవ్వకండి. మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం. మా కడుపాత్రం ఎంత మా బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మీకు మేము ఎంత సహకరిస్తామో మాకు మీరు అంత సహకరించండి.
మా కమిషనర్ మేడం కానీలే, మా సేల్ ట్యాక్స్ ఆఫీసర్ మేడం కానీలే, ప్రతి ఒక్కరు విన్నపించేది ఏమంటే మీరు అడిగిన వెంటనే మేము ట్యాక్సులు కట్టలేదంటే మాకు ట్యాక్సులు దాని మీద మాకు ఇంట్రెస్టులు పడుతున్నాయి. అవన్నీ మేము బాధ్యతలన్నీ భరిస్తున్నాం. కానీ మమ్మల్ని ఇంతవరకు అర్థం చేసుకోవడం లేదు. మమ్మల్ని దయించండి, మా మీద దయగలిగించండి. చూడండి, మాకల్లా వ్యాపారస్తులు ఎంతో చిన్నపోతున్నాం. ఎన్నో వ్యాపారాలు, కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి. షాపులు నడపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్ని షాపులు ఉన్నాయి మదనపల్లిలో? మ్యాక్సిమం 1000 షాపుల నుంచి 1500 షాపుల వరకు మదనపల్లిలో చిన్న బన్నా పెద్ద షోరూముల వరకు ఉన్నాయి. కానీ ఇట్లా ఈ ఆఫర్లు పెట్టడము, మా వ్యాపారాలు దెబ్బతీయడము, ఇది నమస్తే అండి, నా పేరు రూపారేఖ. సిగ్నేచర్ ఇండియా ఎగ్జిబిషన్ ఇవాళ 21st and 22nd మన మదనపల్లి ఆధార్ కార్డు కన్వెన్షన్ కోసం ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే ఇవాళ పొద్దున మాకు తెలిసింది ఏంటంటే ఈరోజు మార్నింగ్ వచ్చాక ఇక్కడ వచ్చే వరకు మన క్లాత్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి స్ట్రిక్ట్గా చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. సేమ్గా మేము లోపలికి వెళ్ళకూడదు, బయట అట్లా కాదు, మేము పర్మిషన్ తేలని చెప్పండి. అయితే సో చెప్పారండి, వాళ్ళు కూడా వీడియోస్ తీసుకున్నారు, చెప్పారు మేము ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి పెట్టాము, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకున్నారు. ఇబ్బందులు వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే దానికి మేము కూడా సపోర్ట్ చేసాము, సహకరిస్తున్నాము. సో ఇవాళ 1 day ఎగ్జిబిషన్ ఉంటుంది. రేపంతా మనం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా మేము వాళ్ళకి మాటిస్తున్నాము. క్లాత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి కూడా మేము ఓకేనమ్మా, అయిపోయిందా? రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వెంకటరెడ్డి శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి సత్తా చాటి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కళాశాల నుంచి జేఈఈ మెయిన్స్ రాసిన విద్యార్థులలో రామ్ చరణ్ రెడ్డి 96.26% మొదటి స్థానంలో నిలిచారు. ముగ్ధ మేఘన 95.92%లతో తర్వాతి స్థానంలో నిలిచారు. ఆర్ఫాన్ బ్యాగ్ 89.82%, గమ్యశ్రీ 87.16%, స్పందన 87.01%లతో ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. వీరితో పాటు జేఈఈ అడ్వాన్స్ కు 26 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు డైరెక్టర్ హేమంత్ కుమార్ అభినందనలు తెలియజేశారు. Good afternoon everyone, this is Samina. I am from Sri Siddhartha Venkatreddy Junior College. Today I score 990 out of 1000 in IPE marks. This is because of my hard work and the support given by my parents and also teachers. I feel very happy as I was a part in these celebrations. In our college they provide quality of education, so I suggest everyone to not go out for further education and waste your money. So I request everyone to join in our college. Our teachers solve our doubts without any confusion. Thank you. నా పేరు శ్రీజ, నేను సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 990 వచ్చినాయి 1000కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అండ్ ఈ సక్సెస్ నాదే కాదు, ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా బాగా చెప్తారు చెప్పేది. అండ్ మా పేరెంట్స్, నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరిది ఇది. అండ్ కొంతమంది పేరెంట్స్ చాలా లక్షలు పెట్టి బయట చదివిపిస్తూ ఉంటారు మంచి ర్యాంక్ కోసం, కానీ ఇక్కడ తక్కువ ఫీజులోనే మంచి ర్యాంక్, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్, చాలా బాగా చెప్తారు. మనము డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మాకు ఏ డౌట్ వచ్చినా టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు వెళ్ళినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అందుకే మా కాలేజ్కి ఇంత మంచి ర్యాంక్స్ వచ్చినాయి. అండ్ ఈ సక్సెస్ అందరిది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. My name is Ruhinaz. I have got 988 out of 1000 in intermediate IPE. I studied intermediate in Sri Siddhartha Junior College. These marks are not because of my hard work. It is also because of my teachers' hard work. Many students go far away places to secure good rank, good marks. But Sri Siddhartha Junior College is providing education with less fees and quality education. So I suggest everyone to join this Sri Siddhartha Junior College. Thank you. విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో వెంకటరెడ్డి శ్రీ సిద్ధార్థ విద్యార్థులు మదనపల్లి టౌన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి సెకండ్ ర్యాంక్ కూడా సాధించారు. అలాగే వీరితో పాటు 26 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్కు క్వాలిఫై అయ్యారు.
మనం 96.26%తో టౌన్లో ఫస్ట్, 95.92%తో నిన్న విడుదల చేసిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో వెంకటరెడ్డి సిద్ధార్థ విద్యార్థులు మాత్రమే మదనపల్లిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిండే రిజల్ట్సే. మొన్న విడుదల చేసిన ఐపీ రిజల్ట్స్లో కూడా 990 మార్కులతో ఇద్దరు టౌన్లో ఫస్ట్ వచ్చారు. నెక్స్ట్ 988, 987, 980 పైన 16 మంది విద్యార్థులు మా కాలేజ్ నుంచి వచ్చారు. అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 466 మార్కులతో టౌన్ ఫస్ట్ మార్కులు వచ్చారు. స్టాఫ్, పేరెంట్స్, పిల్లలు మాకు సహకరించడం వల్ల ఈ విజయం మేము అందుకోగలుగుతున్నామని చెప్తాం. మదనపల్లె మండలం కురువంక గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా తిరుపాల్ నాయక్ నియమితులయ్యారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో తిరుపాల్ నాయక్ను మండల ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, జనసేన యువ నాయకులు పసుపులేటి చంద్రశేఖర్, బీసీ నాయకులు బెల్లారెడ్డి ప్రసాద్, బెల్లె హారతి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎంతో అనుభవం ఉన్న తిరుపాల్ నాయక్ మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన పాలనలో గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేసవిలో ఎండలు మండుతున్న కారణంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. వీధి లైట్లు సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని, రోడ్లు కాలువలు శుభ్రంగా ఉంచాలని కోరారు. పంచాయతీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ సర్కిల్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ కి వెంటనే జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ, పట్టణ కన్వీనర్ రామకృష్ణలు మాట్లాడుతూ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో ఉదయం 5 గంటలకే విధుల్లోకి వచ్చి వీధులను, కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ చెత్త చెదారాన్ని ఎత్తేస్తూ పారిశుధ్య మెరుగుకు ఎంతో పనిచేస్తున్నామన్నారు. తమకు చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నామని, కుటుంబాలు గడవడం కష్టతరంగా మారిందన్నారు. ఇస్తున్న తక్కువ జీతం కూడా నెలల తరబడి బకాయిలు పెట్టడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టతరంగా మారిందన్నారు. మార్చి నెల జీతం ఏప్రిల్ 21వ తేదీ అవుతున్నా ఇవ్వకపోవడంతో తాము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేసి నిర్మాణాలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని కోరారు. తమకు కడుపు మండినందునే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తమను ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి తమ జీతాలను వెంటనే విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, రామచంద్ర, కృష్ణప్ప, రాజు, మంజుల, శివమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలోని మిక్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎంసీఏ మొదటి మరియు 2వ సంవత్సరం చదువుతున్న 7 మంది విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన యొక్క ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్లు అందజేసినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం హెచ్డిఎఫ్సి వారి విద్యార్థుల మెరిట్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కాలర్షిప్లు అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 75,000 చొప్పున మొత్తం అక్షరాల 5,25,000 రూపాయల స్కాలర్షిప్ అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్థులను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్ల, రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.